పోలీసు బైక్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయానికి బైక్ స్టేషన్ నుండి అదృశ్యమై ప్రమాద స్థలంలో తిరిగి కనిపించింది. హాయ్ హలో, నేను మీ కిషోర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అట్ ప్రజెంట్ మనం అయితే ఎక్కడున్నామో చుట్టూ చూపించడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ మనం ఒక ఫన్నియస్ట్ టెంపుల్, వీళ్ళకి ఒక నమ్మకం అంటే ప్రతి రకంగా ఉంటాయి. ఇది ఒక నమ్మకంతో కూడుకున్నది. ఇది ఒక ఫన్నియస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మన ఓం బన్నా టెంపుల్. ఈ ఓం బన్నా టెంపుల్ వచ్చేసి మనకి అట్ ప్రజెంట్ పాలి సిటీ అయితే పాలి దగ్గర ఉందండి. పాలి హైవేలో ఉంది. దీనికి మనమైతే కనుక బికనీర్ నుంచి దేశనాక్లో అక్కడ టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి మనం బై బస్ అయితే ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడికి నియరెస్ట్ ప్లేస్ వచ్చేసి జోధ్పూర్కి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. జోధ్పూర్ వచ్చి ఢిల్లీ టు జోధ్పూర్ వచ్చి కూడా ఇదైతే కనుక మనం ఇచ్చేయచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అన్నది విశేషాలు మనం యాక్చువల్గా చూద్దాం లోపల. దీనికి ఇందులో ఏంటంటే ఇక్కడ టెంపుల్ మెయిన్ బుల్లెట్ టెంపుల్ ఏంటి అనేసి అనుకోవచ్చు. చూద్రిగాని లోపల మనకి ఏంటి ఎలా ఉంది అన్నది చూపిస్తాను. దీని చరిత్ర ఏంటి అన్నది కూడా చూపిస్తాను. వెయిట్. ఓం బన్న బాబా మమ్మల్ని మా ప్రయాణంలో రక్షించండి. జై ఓం బన్నా. పోలీసు బైక్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయానికి బైక్ స్టేషన్ నుండి అదృశ్యమై ప్రమాద స్థలంలో తిరిగి కనిపించింది. అట్ ప్రజెంట్ మనమైతే ఓం బన్నాలో ఉన్నాము. ఓం బన్నాలో బుల్లెట్ టెంపుల్ అండి, బుల్లెట్ బాబా టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది బుల్లెట్ బాబా టెంపుల్లో ఇదైతే ఈ చెట్టుకి ఒక ప్రత్యేకత ఉందండి. ఇదే మెయిన్. ఈ చెట్టు నుంచే స్టార్టింగ్. ఈ చెట్టుకి చుట్టూ దారాలు అయితే కట్టారు. స్థానికులు దీనిని ఒక అద్భుతంగా భావించారు. భక్తులు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ RNJ 7773ని పూజిస్తారు. ఓం బన్న బాబా మమ్మల్ని మా ప్రయాణంలో రక్షించండి. జై ఓం బన్నా. जैसलमेर। अच्छा, टेंपल विजिट करने के लिए आए हैं। अच्छा, फैमिली के साथ आए। टूर करने आए। अच्छा, कुछ पता है आपका इसके बारे में? कुछ बोल रहे? हाँ, बहुत साल पहले जो यहाँ पे एक्सीडेंट हुआ था इनका जी, तो फिर अभी उनका यहाँ मंदिर है जी। और बुलेट अपने आप थाने से उठ के आ गई, चोर ले गए, वहाँ से वापस आ गई। अच्छा, ओके। आप कहाँ से हो? मैं तो आंध्र प्रदेश से हूँ। आंध्र प्रदेश में विजयवाड़ा। वेरी गुड। ओके। मैं वहाँ विजयवाड़ा में। ओके क्या नाम है ब्लॉग का? यहाँ किशोर, मी किशोर। किशोर। थैंक यू। ओके, आना चाहिए। ఓకే. అదండి అక్కడ ఆయన చెప్పింది. ఇది యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటంటే, మనకి చెట్టు ఉంది చూసారా, ఓం బన్నా రాథోడ్ అనే ఒక ఆయన మద్యం సేవించి బండి నడుపుతూ ఈ చెట్టుని అయితే గుద్ది చనిపోవడం జరిగిందండి. ఇదేనండి చెట్టు. అంటే ఈ చెట్టు ఇలాగే ఉంచారు హైవేలోకి ఇలాగా. దీని చుట్టూ ఈ దారాలు అవి కడతారు. ఈ చెట్టుని గుద్దేసి చనిపోయిన తర్వాత ఆయన బుల్లెట్ బండితోటి యాక్సిడెంట్ అయితే చేయడం జరిగిందండి. ఆ బుల్లెట్ బండిని మరియు అతన్ని కూడా అప్పుడు పోలీసు వారు సీజ్ చేసి బుల్లెట్ని తీసుకెళ్ళి ఆయనేమో పంచనామాకి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే నెక్స్ట్ డే బుల్లెట్ సేమ్ ప్లేస్, ఇదే ప్లేస్లోకి వచ్చి ఉండడం అయితే జరిగిందండి. అప్పుడు దాన్ని ఎవరైనా తీసుకొచ్చి పెట్టేసి ఉంటారని చెప్పేసి భావించి
అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని చైన్లతో కట్టేసి పెట్రోల్ కూడా తీసేయడం జరిగింది. పెట్రోల్ కూడా తీసేసినప్పటికీ మరుసటి రోజు బండి అయితే కూడా మళ్ళీ తిరిగి ఇదే ప్రాంతానికి అయితే రావడం జరిగిందండి. ఈ ప్రాంతానికి తిరిగి మళ్ళీ రావడంతో ఇక్కడ వారందరూ ఈ ఓం బన్నా సింగ్ రాథోడ్కి అతీత శక్తులు ఉన్నాయి అనేసి నమ్మి ఇక్కడ అందరూ కూడా వేరే నమ్మకం. అగో ఆయనేనండి ఓం బన్నా సింగ్ రాథోడ్. ఇన్సైడ్ బుల్లెట్ Despite bite being taken by police, Om Banna's 350cc bullet, RNJ-7 ఇన్సైడ్ బుల్లెట్ మరియు అవి ఆయన విగ్రహం ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా నేమ్స్ అన్నీ కూడా ఓం బన్నా నేమ్లోనే ఉన్నాయండి. జయశ్రీ ఓం బన్నా అనేసి అన్నీ కూడా షాపులు కూడా అన్నీ కూడా ఇక్కడ మొత్తం ఈయన పేరుతోనే ఫేమస్ అండి. హోటల్ ఏంటి, ఈయన యాక్చువల్గా రాజ్పుత్ అనమాట అండి. మొత్తం అది స్టోరీ అయితే అండి. యాక్చువల్గా ఇది మొత్తం ఇక్కడ ఉన్న హోటల్స్ మొత్తం అన్నీ కూడా ఆయన పేరుతోటే ఉండడం అయితే జరిగిందండి. ఇదే మెయిన్ ఈ చెట్టు. ఈ చెట్టు దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయితే జరిగిందండి. మోటార్ సైకిల్ వచ్చేసి RNJ-773 అండి. ఇక్కడ వాళ్ళందరూ 773ని ఫ్యాన్సీ నెంబర్గా కూడా భావించి అదే నెంబర్ని వీళ్ళు చాలా వరకు కూడా ఇక్కడ వాళ్ళందరూ వాడడం అయితే జరుగుతుంది. ఇదిగోండి అక్కడ కూడా నెంబర్ చూడండి, వాటర్ దాని దగ్గర కూడా 773 ఓం బన్నా 773 అని చెప్పి నెంబర్ అయితే పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ కూడా 773 నెంబర్ని అయితే కనుక నమ్మడం జరుగుతుందండి. ఇదిగోండి మొత్తం ఈ గుడి దగ్గర ఇదొక వెరైటీ అండి. మనం నిన్న చూసిన టెంపుల్ ఒక వెరైటీ. నిన్న చూసిన టెంపుల్ మీరు చూడకపోతే ఒకసారి కర్ణీమాత టెంపుల్ విజిట్ చేయండి. అది మన డిస్క్రిప్షన్లో పెడతాం, అది కూడా ఉంది. అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో వీడియోలో ఉంది, లోడ్ చేసాం, అది కూడా చూడండి. ఇదైతే లోపలికి వెళ్ళి గుడిలో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఎలా ఉంది ఏంటి. ఇక్కడ ఇంకొక వెరైటీ ఒక చెప్పడం మర్చిపోయింది. ఇక్కడైతే కనుక మద్యం ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రసాదం అంటే మనకు కాదండి, ఆయనకి మద్యం తీసుకెళ్ళి ఆయనకైతే ఇచ్చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళి అయితే కనుక చూద్దామండి ఏంటి ఎలా ఉంది లోపల అన్నది. టెంపుల్లోకి అయితే చూద్దాం. ఇది టెంపుల్ చుట్టుపక్కల. ఇది అయిపోయిన తర్వాత మీకు ఆ టెంపుల్ బయట ఉన్న షాప్స్ అవి కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇది టెంపుల్. बोल भाई, टेम्पल के बारे में कुछ बता दो। बहुत ही अच्छा धाम है सरकार का। हाँ। और यहाँ पर बहुत मजा आता है, इतना इंजॉय मिलता है। और यहाँ का प्रसाद भी बहुत खतरनाक है भाई साहब। हाँ। हर उम्मीदें पूरी होती है। हाँ और बहुत आप भी आओ, पर लोग देख रहे हो जो भाई साहब बहुत अच्छा है, बहुत खास है। मेन हाईवे पे जोधपुर हाईवे का है। हाँ। चोटीला धाम। बोलो मन्ना सरकार की जय। थैंक यू भाई, थैंक यू, वेलकम। बढ़िया दिया है आपने। ఇదండి ఓం బన్నా. వాళ్ళ మాటల్లో వాళ్ళ విశ్వాసం అయితే మీరు విన్నారు కదా. కిషోర్, మీ కిషోర్, किशोर మీ కిషోర్, ME किशोर ఎస్. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. గంటలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వాళ్ళకి చాలా నమ్మకం అండి. చూసారా వాళ్ళందరూ కూడా
అదే ఆయనేనండి ఓం బన్న. అదిగోండి మందు అయితే తీసుకురావడం జరిగింది. एक बार दिखाना भाई ओ देने के लिए आप लेके जाते हैं उसके बाद कोई लेके भी जा सकते हैं, इधर भी रख सकते हैं। अच्छा पिलाते हैं अभी कर लो हम भी कर लेंगे तमिलनाडु से ఆంధ్ర చూడండి అది మందు బాటిల్స్ అయితే తీసుకొచ్చారు టెంపుల్లోకి ఆయనకి ఇవ్వడానికి. ఇక్కడ ఇవ్వచ్చు అంట, లేదు వాళ్ళు కొంచెం తాగించి ఇదిగో అక్కడ వాటర్లా పడింది చూస్తారు మందు, కొంచెం తాగించి మిగిలింది వాళ్ళు ప్రసాదం కింద సేవించడం అయితే జరుగుతుంది. వాళ్ళ ఆనవాయితీ ఇది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, చూపిస్తా. అది ప్రసాదం కింద తీసుకుంటారండి. తర్వాత అదండి వెరైటీ ఇక్కడ. చూడండి అందరూ కూడా బాటిల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బుల్లెట్ అయితే చూద్దామండి. బుల్లెట్ వచ్చేసి ఇదండి 773 ఇదిగోండి బుల్లెట్ ఇలా ఉంది. టైర్లు అయితే ఇది 1988 డిసెంబర్ 2న జరిగిందండి యాక్సిడెంట్. ఇదిగోండి బండి అయితే అప్పుడు ఏ కండిషన్లో ఉందో అదే కండిషన్లో ఉన్నట్టుందండి, మీరు చూడొచ్చు. బుల్లెట్ బైక్ ఏమి తుప్పట్టడం కానీ అలా ఏమి లేకుండా నీట్గానే. ఇది నెంబర్ 773. ఇది ఇక్కడ వాళ్ళు విఐపి నెంబర్ కింద, ఓం బన్న విఐపి నెంబర్ కింద వాడతారు మొత్తం. ఓం బన్న గురించి మనం ఏదైతే చెప్పామో చరిత్ర అంతా కూడా ఇక్కడ రాశారండి. వచ్చిన వాళ్ళకి సేద తీరడానికి కూడా ఏర్పాట్లు అయితే చేశారండి. భక్తులు అయితే మంచి రాజస్థాన్ వాళ్ళ నమ్మకం. మందు అయితే పోస్తూనే ఉన్నారండి.
ఇక్కడ యాగాలు కూడా చేస్తారనుకుంటండి. ఇదండి టెంపుల్ లోపల. అట్ ప్రజెంట్ టెంపుల్ లోపల అయితే ఉన్నాం మనం. బుల్లెట్ ఇదండి బుల్లెట్. ఓం బన్నా రాథోడ్. ఇది 1988 డిసెంబర్ 2న యాక్సిడెంట్ అయితే జరిగిందండి. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బండి వచ్చేయడంతో ఇదండి స్టోరీ అయితే. ఓం బన్నా రాథోడ్ స్టోరీ. ఇదండి చూసారు కదా టెంపుల్ లోపల ఎలా ఉందో. ఇది ఒక వింత, ఒక కొత్తదనం, కొత్త ఫన్నీయెస్ట్. దీన్ని ఒరిజినల్గా మరి ఇక్కడ జరిగిన దాన్ని బట్టి వాళ్ళు ఇది చేసుకుంటూ వచ్చారు. ఆయనకి అతి శక్తులు ఉన్నాయని నమ్మకం ఆయనకి వీళ్ళందరికీ రాయిస్తాను. ఇదండి టెంపుల్ అయితే. బయట చూద్దాం మనం ఇప్పుడు టెంపుల్ బయట. విశ్రాంతి భవనం అయితే అండి టెంపుల్ది. ఇక్కడ అన్నదానం కూడా ఏదో అవుతున్నట్టుందండి ఇది. ఇది నేషనల్ హైవే 62 మీద ఉందండి. ఇదంతా నేషనల్ హైవే 62 మీద జరిగింది ఆయనకి యాక్సిడెంట్. నేషనల్ हईवे 62 में होंगे लोग बना रहे हो या कहाँ से आप लोग? हो गया दर्शन? बढ़िया वाला अच्छा, तो आपको स्टोरी पता है उसका? थोड़ी थोड़ी बताए तो बताओ, आपको जो पता है वो बताओ। ये कौन है? बंदा है हमारा। हाँ, भाग रहा है। ठीक है, ओके। हाँ भाई।
है, हाँ गुजरात से डेट आए। गुजरात से आया है। हाँ, अच्छा, कुछ पता है आपको स्टोरी? ओम बन्ना का जय हो। हाँ, हिस्ट्री पता है आपको उसका स्टोरी? का हम लोग को नहीं पता बॉस। अच्छा, बस आते जाते। कितना दूर है यहाँ से गुजरात का? गुजरात से का 400 रुपये। 400 किलोमीटर गाड़ी में आ गया। हाँ, गाड़ी में। अच्छा कभी कभी आते जाते रहते हैं। अच्छा, तो कितने बार आया अभी आपने? ये सब लोग भाई लोग सब साथ में आए हम लोग। अच्छा, कितने बार आ गया अभी? मैं दूसरी बार आया हूँ भाई। अच्छा, कुछ क्या है यहाँ पे स्पेशल क्या है? यहाँ एक्सीडेंट हुआ था सब वो बोलते हैं यूँ। कोई यहाँ पे क्या करते हैं सब लोग आके? यहाँ पे सब दारू ड्रिंक से चढ़ाते हैं, बस प्रसाद चढ़ाते हैं। अच्छा, इधर ही रुकते हैं आप? जोधपुर में रुकते हैं? नहीं, यहाँ पाली हमारा डिस्ट्रिक्ट ही है। अच्छा अच्छा, आपका आप? घर है। अच्छा ये सब भाई ये सब साथ में आए। अच्छा भाई, गुजरात से अहमदाबाद अच्छा दर्शन करने के लिए। अच्छा अच्छा, ओके भाई, थैंक यू। सुनने के लिए संगीत और पॉडकास्ट डाउनलोड करें। हजारों कस्टमाइज्ड प्लेलिस्ट और रेडियो स्टेशंस का आनंद लें और स्क्रीन पर అదండి या జనాల రాజస్థాన్ వాళ్ళ संगीत का मजा लें। నమ్మకం అయితే ఇవి షాప్స్ అండి ఈ పక్కన ఉన్నవి. ఇదిగోండి ఇవి షాప్స్, బ్యాంగిల్స్, స్వీట్స్. ఇదిగోండి జై ఓం బన్న రాథోడ్. ఈ పక్కన కర్ణీమాత. ये क्या है? डंडी है. ఇదిగోండి గన్స్. ये डंडी बाहर आ जाते हैं इसमें बाहर आ जाते हैं डंडी. ఇదిగోండి గన్స్. తల్వార్ కత్తులు పెళ్ళిళ్ళలో వాడతారండి ఇక్కడ వీళ్ళు. రాజస్థానీ మోడల్ చెప్పులు ఇవన్నీ. एक दो पीस नहीं होगा ना तो ఈ గుండ్రండ ఇది NH62 అండి, నేషనల్ హైవే 62 జోధ్పూర్కి వెళ్ళేది. అక్కడ ఉన్నట్టుందండి లిక్కర్ షాపు. అక్కడి నుంచి లిక్కర్ షాప్ నుంచి కొనుక్కొస్తున్నారు. హైవేలో ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఒక ఆచారం ఉందండి, చూపిస్తాను. కొంచెం ముందుకి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాం కదండి. ఇదిగోండి అటుపక్క క్రాస్ చేస్తే ఇలాగా 3 సార్లు హార్న్ అయితే కొట్టడం జరుగుతుందండి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు. చూడండి, ఆ లారీ వస్తుంది. అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడతారండి మళ్ళీ.
3 సార్లు. అంటే టెంపుల్ నుంచి మనం దూరంగా అయితే వచ్చామండి. అదిగోండి మన దగ్గర నుంచి వెళ్ళి క్రాస్ అయిన లారీ 3 సార్లు కొట్టింది. ప్రతిదీ కూడా అక్కడి నుంచి 3 సార్లు అయితే హార్న్ కొట్టడం జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళు క్రాస్ చేసి వెళ్తున్నాం, మమ్మల్ని రక్షించుతాడు అని చెప్పేసి ఓం బన్నా రాథోడ్ రక్షిస్తాడు, యాక్సిడెంట్లు అవ్వకుండా అన్నది వాళ్ళ నమ్మకం ఉండదు. ఇదిగోండి ఇవన్నీ షాపులు, తలవార్ షాప్ ఇది. గన్లు ఉన్నాయి, అందులో కత్తులు ఉన్నాయి. ఇవన్నీ షాప్స్ మీద నేమ్స్ అయితే కనుక ఓం బన్నా నేమ్స్ మీదే ఉంటాయండి మొత్తం అన్నీ. ఇదిగోండి రోడ్డు అవతల టెంపుల్ అయితే ఉందండి. అదే చెట్టు అది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత హార్న్లు అయితే కొడతారు కంపల్సరీ లారీ వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదండి ఐఓకి అటు సైడ్ ఉంది. ఇదండి మన ఓం బన్నా టెంపుల్. ఇదొక వెరైటీ, ఎవరి నమ్మకాలు వాళ్ళకి. ఇందులో నమ్మకం రాజస్థాన్ వాళ్ళకి దేవుడా ఏ అని వాళ్ళ రక్షిస్తాడు, అత్యధిక శక్తులు ఉన్నాయన్నది వాళ్ళ నమ్మకం. ఒక్కొక్కళ్ళ నమ్మకాలు ఒక్కోలా ఉంటాయండి. ఇటువంటి మరిన్ని వింత వింత వీడియోల కోసం మన ఛానల్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కిషోర్ యూట్యూబ్ ఛానల్.